కులమతాలు లేని సమసమాజ స్థాపనకి జాతీయ సమసమాజం పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏపీ రామయ్య యాదవ్ స్పష్టం చేశారు. సమాజ హితం కోసం తమ పార్టీ గెలిపించి కుటుంబ పార్టీల పాలనకు చరమగీతం పాడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఏపీ రామయ్య యాదవ్ కర్నూలు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే తాను కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని తెలిపారు. ప్రజలందరూ కూడా తనకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు కర్నూలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పరిశ్రమలు కాపాడుకోవడం కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులను కాకుండా ప్రజాసేవ కోసం వచ్చిన తనలాంటి వ్యక్తులను ప్రజలు ఎన్నికల్లోకి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ, టీడీపీ జెండాలు వేరైనా కూడా అజెండాలు మాత్రం ఒకటేనని, ఈ రెండు పార్టీలు స్వార్థ నిర్ణయాలతో 30 ఏళ్లుగా ప్రజలకు తీవ్ర ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. తనను కర్నూలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలు త్రాగునీటి సమస్య పరిష్కరించేందుకు 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల నిర్మాణంతో పాటు నూతన త్రాగునీటి కొలాయి పైపులను కూడా నగరమంతా కూడా ఏర్పాటు చేసి ప్రజలందరికీ త్రాగునీటి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ సోషల్ మీడియాని కూడా మేము వాడుకొని ముందుకు పోవాలని ఆలోచిస్తున్నాం. మెయిన్ పత్రికలకు కూడా అప్పీల్ చేస్తున్నాం. ఎందుకంటే మంచి వాళ్ళని ప్రోత్సహించండి. ఈరోజు జర్నలిజం అనే దానికంటే కూడా వాళ్ళ సొంత పత్రికలుగా తయారు చేసుకొని ఎవరిని కూడా రాయకుండా ఉండడం చాలా దురదృష్టకరం. కాబట్టి రాబోయే రోజుల్లో మేము ఇక్కడ కర్నూలులో పోటీ చేసే గెలుస్తామని చాలా మందికి ఉంటుంది. కానీ ప్రజలు మారిన రోజు ఖచ్చితంగా గెలుస్తాం. ఎవరి దగ్గర ఓట్లు లేవు. వాళ్ళ దగ్గర ఉన్న క్యాడర్ ప్రతి వార్డులో 4, ఊర్లో కూడా 2. కానీ ప్రజలు లాస్ట్ ఇచ్చే డబ్బులకు ఆశపడడం వల్లనే వాళ్ళు గెలుస్తున్నారు తప్ప వాళ్ళు చేసే మంచి పనులు